శనార్థులు పబ్లిక్ ఆర్తలు చూడడానికే అందరూ తయారున్నట్టే కదా. సరే మరిగా షురూ చేసుకుందాం పాండ్రి ఇయాల్టి జోర్దార్ వార్తలు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు మంత్రులకు నడుమ నడుస్తున్న మాటల యుద్ధం ఇప్పుడు ఆగేటట్టే లేదోళ్ళు. రోజుకో సవాల్తోని వర్షాకాలంలో సుతం మస్తు హీటు పుట్టిస్తున్నారు. ఎల్నినోజీయంగా కాలం చక్కగా కాక రైతులు గోసపడుతున్నారు కదా. ఇక తిప్పలు తీర్వాలనంటే కన్నెపల్లి పంపులు ఆన్ చేసి నీళ్ళు ఎత్తిపోయాలని కేటీఆర్ కొంతమంది లీడర్లను ఎంబటేసుకొని కన్నెపల్లికి పోయిండు కదా. ఇక దాని మీద ఇప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నడుమ సవాల పర్వం నడుస్తున్నదోల్లా. నువ్వు పంపు చేసి ఏడికి పంపించాలి, పంపు చేసి అన్నారం పంపించాలి. నువ్వు ఆ బ్యారేజీలో సరిగ్గా కడితే బాగుండు కదా. ఆ బ్యారేజీలో కూడా కింద ఫౌండేషన్స్ లీకింగ్. మూడిటికి 3 బ్యారేజెస్లు సీకెంట్ పైల్ ఫౌండేషన్. ఇది అనుమానాస్పదంగా ఉంది. ఇక్కడ మీరు నీళ్లు స్టోరేజ్ చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. మేడిగడ్డ కొట్టుకపోతే కింద 44 ఊర్లు, భద్రాచలం టౌన్, భద్రాచలం గుడి కొట్టుకపోతాయి అనే ప్రమాద పరిస్థితి ఉంది. మరి అది కావాలని కోరుకుంటున్నారో తెలియదు మనకు. కానీ మరి సరిగ్గా కట్టుంటే అంత కాకపోవు. కన్నెపల్లి పంపులు ఆన్ చేసినా ఆ నీళ్లను ఎక్కడ పోస్తాం? అన్నారం సుందిళ్ళ బ్యారేజీలను సుతం సక్క గట్టలేదు. 3 బ్యారేజీలు నాసిరకంగానే కట్టిర్రు. ఆ బ్యారేజీలలో నీళ్లు నిల్వ చేస్తే కిందున్న ఊళ్ళని కొట్టుకపోయే ప్రమాదం ఉన్నదని మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ అంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ గిట్లా మాట్లాడిండు. నువ్వు చెప్తుంది ఉత్తమ్ చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకపోతుంది ఏదో అవుతుంది అని దానికి మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసియాలను రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం. ఏదైనా ప్రమాదం జరిగింది శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. రాసియండి, ఏమి జరగదు అని మేము చెప్తున్నాం. తొంకుమార్ నువ్వు ఏదైతే చెప్తున్నావో ఎన్డీఎస్ఏ చెప్పింది, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, దయ్యం భూతం చెప్పిందని భయపెట్టిస్తున్నావో ఇవి పూర్తిగా అబద్ధాలు. ఎన్డీఎస్ఏ ఎక్కడ చెప్పలే. అసలు ఎన్డీఎస్ఏకి సంబంధం లేదు. మన ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి సంబంధించి ఎన్డీఎస్ఏ పాత్ర లేనే లేదు. ఇన్నారు కదా, ప్రాజెక్టు కొట్టుకపోయినా బ్యారేజీలకు ఏ చిన్న ప్రమాదం జరిగినా కేసీఆర్ కేటీఆర్ బాధ్యత తీసుకునే కాదు, ఏకంగా బీఆర్ఎస్ పార్టీని కూడా రద్దు చేసుకుంటామని భారీ సవాల్ వేసిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. అంతేకాదు ఒక వారం రోజులు ఇరిగేషన్ అధికారులను కేసీఆర్ కు అప్పగిస్తే కేసీఆర్ నీళ్లను ఎట్లా నింపుతాడో చేసి చూపిస్తామని అన్నాడు. మన రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల మీద ఎన్డీఎస్ఏ పాత్ర ఉంటే ఎస్ఎల్బీసీల బయటికి తీయని 8 శవాల విషయంలో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరికిద్దరు జైలుకు పోవాలని అంటే ఇక దీని మీద వేములవాడ ఎమ్మెల్యే కం విప్ ఆది శ్రీనివాస్ సారు గిట్లా మాట్లాడిండు. వారం రోజుల్లోనే నీళ్ళిచ్చే తెలివే వీళ్ళకు ఉండుంటే ఎందుకు మీ హయాంలో ఆ కాళేశ్వరాన్ని వెంటనే నిర్మాణం చేసే ప్రయత్నం చేయలేరు అంటున్నాం. దీని మీద సమాధానం చెప్పాలి కేసీఆర్ గారు. పిల్లల రాక్షసులను బయటకు పంపి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన సూచనలు సలహాలతో ముందుకు పోతున్నాం తప్ప ఎన్డీఎస్ఏ సూచనలతోనే మేము ముందుకు పోతున్నాం. అయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కాళేశ్వరం లేదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ నుండి ఒక్క సుక్క నీళ్లు వాడుకోకుండానే 1,00,000 కోట్ల మెట్రిక్ టన్నుల పంటలు వండించినాం. దీనికి మీరేం సమాధానం చెప్తారని ప్రశ్నించిండు. ఇటు ప్రతిపక్షము అటు ప్రభుత్వ పెద్దలు నీళ్ల మీద మాటల యుద్ధం చేసుకుంటుంటే ఎంపీ ఈటల రాజేంద్రన్న గిట్లా మాట్లాడుకొచ్చిండు. కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత గొడ్డు గోదకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. ఇవాళ వాళ్ళని చూస్తున్నా నేను, ఇరిగేషన్ మినిస్టర్ గారిని, తర్వాత టీఆర్ఎస్ వాళ్ళని చూస్తా ఉన్నా. విమర్శలు కాదు ఇప్పుడు కావాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన మాట వాస్తవం. ఆ డ్యాములో ఆ బ్యారాజ్లో నీళ్లు ఆగని మాట వాస్తవం. కానీ దానికి ఒక సిస్టమ్ ఏంటంటే వచ్చేటువంటి గోదావరి నీళ్లు ఈ పంప్ హౌజ్లకు వచ్చే పోతాయి. కాబట్టి కన్నెపల్లి పంపులు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయడానికి ఇబ్బంది ఏం లేదని చెప్పుకొచ్చిండు. అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకోండి గాని తెలంగాణ ప్రజలను శిక్షించకూర్రి, వెంటనే వాటిని రిపేర్ చేసి నీళ్లు పంపు వేయాలని డిమాండ్ చేసిండు. మరిగా దీని మీద సర్కారు ఎట్లా ముందుకు పోతుందో ఏం కథనో చూడాలిగా. 10 ఏళ్ల కేసీఆర్ పాలన గురించి మాట్లాడమంటే మల్లారెడ్డి సార్ కు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందోలా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి రైతులను ఆదుకున్నాడు. రైతు బందేసి రైతులకు పెద్ద కొడుకు అయిండు. జిల్లాకు మెడికల్ కాలేజీ కట్టించిందని చెప్తుంటారు. అట్లనే ఐటీని పెంచింది, కొత్త కంపెనీలు తీసుకొచ్చింది మా కేటీఆర్ అనుకుంటా ఓ స్పీచ్ దంచుతుంటారు. కానీ ఈ నడుమ ఆ మాటలు ఆ జోషు కానొస్తలేదోలా. మరిగా మల్లారెడ్డి సారు ఏదైనా బిజీలు ఉన్నాడు కావచ్చు అనుకుంటే గట్లేం లేదు. గీ మాటలు ఇంత అంటే
మల్లారెడ్డి సారు మనసు మారుతున్నట్టే అనిపిస్తున్నదొల్లా. ఇన్నారు కదా స్వయంగా మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన మాటలు. కార్యకర్త పుట్టినరోజు కేకు కోసుకుంటా బీఆర్ఎస్ పార్టీకి దూరమైననని నన్ను మర్చిపోతున్నారా అని అన్నాడు. అంటే పార్టీకి దూరంగా ఉంటున్నానని డైరెక్ట్ గానే చెప్పిండు. మరిట్లా కావాలనని అన్నాడా లేకుంటే ఏదన్నా ఫ్లోలా అన్నాడో తెలియదు గాని ఓ 2 నెలల కిందట ప్రధాని మోడీని కలిసినప్పుడు పార్టీ మారతారా అని అడిగితే మాత్రం గాసొంటిది ఏం లేదు. మల్లారెడ్డి యూనివర్సిటీలో పెడుతున్న ఏ క్యాంపస్ ను ఓపెనింగ్ చేయడానికి ప్రధాని మోడీని పిలవడానికే కలుస్తున్నామన్నట్టుగా చెప్పి పార్టీ మార్పు గురించి వస్తున్న వార్తలను బుల్లెట్ లాంటి మాటలతోటి కొట్టిపారేసిండు. అదివరకు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి సుతం మోడీని పొగుడుకుంటా మాట్లాడింది. అట్లనే పువ్వు పార్టీ ఆఫీస్ కి సుతం పోయింది. కాకుంటే అప్పట్లో దాని గురించి అడిగితే మాత్రం మా కాలేజీల పని మీదనే కలిసినమన్నట్టు చెప్పింది మల్లారెడ్డి కుటుంబం. కానీ ఇప్పుడు మాత్రం దీనికి ఏం స్పందించలేదు మల్లారెడ్డి సారు. మరిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎటైనా దూకేటందుకు ఇప్పటి సందే ఏర్పాట్లు చేసుకుంటున్నాడా లేకుంటే కారు పార్టీ మీదున్న అసంతృప్తిని ఇట్లా బయట పెట్టుకుంటున్నాడా అనేదే ఇప్పటికైతే తెలియదు గాని మొత్తానికైతే ఏదున్నా కుల్లం మాట్లాడతాడని పేరున్న మల్లారెడ్డి సారు రాజకీయ అడుగులు ఎటు దిక్కు పడబోతున్నాయి అన్న దాని మీద మాత్రం ఇప్పుడు పెద్ద చర్చనే నడుస్తున్నది. మరిగా మల్లారెడ్డి సారు ముట్టిందల్లా బంగారమే అన్నట్టు ఏ పని చేసినా నిజంగానే సక్సెస్ అయ్యిండు. ఎంపీగా పోటీ చేసి గెలిచిండు, ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు, మంత్రి కూడా అయ్యిండు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలున్న మేడ్చల్ ప్రజల కోసం గలం ఇప్పుతూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు కారు దిగి వేరే పార్టీల చేరికయ్యే ఆలోచిందా? ఒకవేళ అదే జరిగితే ఆడ కూడా మల్లారెడ్డి సక్సెస్ అవుతాడా? మొత్తానికైతే మల్లారెడ్డి ఎసొంటి రాజకీయం చేయబోతున్నాడు ఏం కథ అనేది చూడాలిగా. నిజమైన భక్తికి దేవుడు సుతం గదిలొత్తారంటారు. అసొంటి మెండైన భక్తితోటి 116 ఏండ్ల వయసులా అల్కగా తిరుమల కొండెక్కిందో అవ్వా. మొన్నట్లా ఆ ముచ్చటని మన జోర్దార్ వార్తల్లో కూడా చెప్పుకున్నాం కదా. ఇక మహాభక్తురాలికి అలా ఆ వెంకన్న స్వామి దయతోటి VIP దర్శన భాగ్యం కూడా కలిగిందోల్లా. మరి అసొంటి గొప్ప భక్తురాలి గురించి చెప్పుకుంటే కూడా పుణ్యమే కదా. పాండ్రి మరి దేవుని కాడ నిజమైన VIP భక్తులు ఎవలంటే దైవ భక్తి మొండిగా ఉన్నోళ్ళేనోల్లా. అసొంటి భక్తి దండిగా ఉండి 116 ఏండ్ల వయసులా తిరుమల కొండెక్కిన నవనీతమ్మ అనే యవ్వకు ఆ 7 కొండల వెంకన్న స్వామి స్వయంగా ఎదురొచ్చి దర్శనం ఇచ్చినట్టయిందొల్లా అయ్యాలా. అంటే VIP దర్శన భాగ్యం దొరికిందొల్లా అవ్వకు. ఎంతో మంది VIPలు వెంకన్న స్వామి దర్శనానికి వస్తుంటారు పోతుంటారు. కానీ ఆ స్వామి దృష్టిలా నిజమైన VIP భక్తురాలంటే ఈ నవనీతమ్మనే. ఎందుకంటే 116 ఏండ్ల వయసులా చెన్నై నుంచొచ్చి ఇంటోళ్ల సాయంతోటి మెట్ల మార్గంలా తిరుపతి దేవుని కొండెక్కింది మొన్న. ఇక ఈ వార్తను ఆయాల మన జోర్దార్ వార్తల్లో కూడా చూయించినాం కదా. అట్లా ఇంగింత వైరల్ అయ్యేటాలకు సీఎం చంద్రబాబు సారు సుతం ఈ అవ్వ భక్తికి ఫిదా అయ్యి ఎంతో మందికి ఆదర్శం అన్నట్టుగా పోస్టు పెట్టిండు. అటెంకా ముచ్చట టీటీడీ చైర్మన్ సార్ కు కూడా తెలిసి ఈ అవ్వ ఎవలు ఏం కథ అన్నది తెలుసుకొని తన కోటాల ఈ అవ్వకు అవ్వ ఇంటోళ్లకు VIP బ్రేక్ దర్శనం కల్పియాలనని అధికారులకు ఆర్డర్లేసిండు సారు. ఇగియాల పొద్దుగాల అయిందట దర్శనం. తిరుమల గుడి అధికారులు దగ్గరుండి మరీ స్వామి దర్శనం చేయించిండ్రు. అటెంకా రంగనాయకుల మండపంలా టీటీడీ ఈవో రవిచంద్ర సారు వేద పండితులతోటి నవనీతమ్మకు వేద ఆశీర్వచనం కూడా ఇప్పించిండు. పట్టుబట్టలు పెట్టి తీర్థ ప్రసాదాలు అందజేసిండ్రు. ఇంకా గొప్ప ముచ్చటేందంటే ఈవో సారు స్వయంగా నమస్కరించి అవ్వ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇంటుంటే గొప్పగా అనిపిస్తున్నది కదా నొల్లా. ఇగో ఈ అన్నే ఈ అవ్వ మనవడట. ఇనుండ్రి ఏమన్నాడో. మా అవ్వ పునితమ్మ 116 సంవత్సరాలు తమిళనాడు నుంచి నడిచి వచ్చింది ఇక్కడికి. శ్రీవారి పాదాలని నడిచి వచ్చింది. అది ఎవరో చూసి వీడియో వైరల్ చేస్తే చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు VIP దర్శనం కల్పించి మాకు మా అమ్మమ్మని అందరినీ దర్శనం కల్పించారు. చైర్మన్ సార్కి కృప ఉందా దైవ కృప ఉన్నా మాకు VIP దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. అందరికీ ధన్యవాదాలు. దేవస్థానం అందరికీ నమస్కారాలు చేస్తాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా అసలు ముచ్చట ఏంటిదంటే వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోదామని మస్తు పట్టుబట్టిందటనోల్లా అయ్యవ్వా. ఇంటోళ్ళు తిరుపతికి గదిలేదాకా పట్టిడవలేదట. ఏమైనా నవనీతమ్మ భక్తి చాలా గొప్పదొల్లా. ఆ భక్తి జయంగాల్నే ఇంటోళ్ళందరికీ జీవితంలో ఎన్నడూ మర్చిపోని తీరుగా దర్శనమిచ్చిండు ఆ వెంకన్న స్వామి. కాలాలు మారినా సర్కార్లు మారినా రైతుల గోసలైతే మార్తలేవల్లా. ఈ సాలిసాలని వానలు అందని ఎరువులతోటి రైతన్నలు అరిగోసలు పడుతున్నారంటే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టే నకిలీ ఇత్తనాలతోటి ఇంకింత పరేషాన్ ఉన్నది. రాక వానొచ్చిందన్న సంబరంలో ఇద్దులు పెడితే అవి మొలకెత్తకపోయేటాలకు గీ రైతన్న బాధతోటి ఏం చేసిండ్రో చూడుండ్రోల్లా. ఓష్ని పర్షాన్ సల్లగుండా కోతి లెక్క షిటారు కొమ్మకెక్కి కూస్తున్నాడు కదా అగ్గి అన్న. ఓ అన్న భద్రమే ఆ నుంచి జారి పడితే లేని పరేషాన్ మోపైతది.
మరి ఇది ఎక్కడైంది ఏం కథ అంటే నిర్మల్ జిల్లా బైన్సదికు ఎఫ్సా మార్కెట్లున్న పెద్ద యాప చెట్టెక్కిండు రైతన్న. ఈ రాజలింగన్నది కుబీర్ మండలం చొండి అనే ఊరు. బైన్సాలున్న ఒక ఎరువుల దుకాన్లా తేజస్వి సోనం కంపెనీల 9 బస్తాల సోయా ఇత్తనాలను కొని శెల్కల పెట్టిండట. దీంట్లో 2 బస్తాల ఇత్తనాలే మొలకొచ్చినాయటనుల్లా. నకిలీ ఇత్తనాలు అమ్మినవు ఏంది నీ కథ అని అడిగితే నాకేం తెలియదు, పోయి కంపెనీలను అడుక్కోమని రుబా మాటలు మాట్లాడుతున్నాడట. ఈ రుగ్న పైన బల్గం తోటి పోయి అడిగితే కొద్దిగా మెత్తబడ్డాడు. ఇంకిన్ని ఇత్తులు ఇత్తనాన్ని సల్లబడేసిండట గాని సగం కాలం పోయినాక ఇత్తనాలు ఇత్తే ఎట్లా, కాలాన్ని వెనకకు తీసుకుపోతామా అని అడిగితే మాడు ముఖం పెడుతున్నాడట. ఇక ఇట్లయితే కలవదని వ్యవసాయ అధికారుల తానికి పోతే మీరు చూసుకోవాలని అందరు అధికారుల లెక్క నేలగొట్టిండ్రట. ఇక ఏం చేయాలనో తెలియక న్యాయం చేయకపోతే జీవి తీసుకుంటానని మార్కెట్లున్న పెద్ద యాప చెట్టెక్కిండు రాజలింగన్న. షిటారు కొమ్మన కూసోని న్యాయం చేయాలని డిమాండ్ చేసిండు. కాతెట్లనో ఉన్నదని ఎంబటే పోలీసులు సుతమూర్కొచ్చిండ్రు. కానీ దూపైతున్నదంటే బాయి దొవ్వుక అన్నట్టే ఉన్నది పోలీసుల కథ. న్యాయం కావాలి సారు అనంటే వచ్చి ఫిర్యాదు అయితే చూస్తామని చెప్తున్నారు. ఇగి రాజలింగన్న ముచ్చట ఊరంతా వాకెటాలకు. ఈయన లెక్కనే నకిలీ ఇత్తనాలతోటి మోసపోయినోళ్ళంతా బయటకొచ్చిండ్రు. మాకు రాలేదంటే మాకు మొలకలు రాలేదనుకుంటా ఎరువుల దుకాణం ముంగట జంగు చేసిండ్రు. ఇక పోలీసులు చూడలేక అందరినీ సముదాయించి ఎట్లనో అట్లా ఎలగొట్టిండ్రు. ఇక్కడి సీనికైతే శుభం కారటు వాడేసిండ్రు గాని నకిలీగాళ్ళ మామూల మత్తు చేయబట్టే వ్యవసాయ శాఖ అధికారులు కుయ్యమంతలేరని రైతన్నలు మస్తు గారానికి వచ్చిండ్రోలా. వ్యవసాయ శాఖల కథ దున్నపోతు మీద రాలవన్న పడ్డట్టే అవుతున్నదని నోరు నయ్యంగా ఒర్లుకుంటా పోయిండ్రు. రైతన్నలు చూసిండ్రు కదా నకిలీగాళ్ళ మోసాలు ఎట్లున్నాయో. పేరు అయినా సర్కారు గుర్తింపులున్న కంపెనీల ఇత్తనాలనే కొనుండ్రి. కొనేటప్పుడు పక్కా బిల్లు తీసుకోండ్రి. ఉత్తగా దొంగల్ని నమ్మి మోసపోకుండ్రి, సరేనా? అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. కానీ మనం ఓట్లేసి గెలిపించిన లీడర్లు అడిగినా అడగకపోయినా అభివృద్ధి అనేది చేస్తూనే ఉండాలి. పబ్లిక్ కష్టాలు తీరుస్తూనే ఉండాలొల్లా. లేకపోతే జనాలు ఓటుతోటి కొడతారు. అయితే కొన్నిసార్లు లీడర్లకు తెలియని తక్లీఫ్లు సుతం ఉంటాయోల్లా. అసొంటి సమస్యలు జనాలు చెప్పుకుంటేనే మనం ఎన్నుకున్న నాయకులకు ముచ్చట ఎరకైతది. ఇగో ఇట్లనే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాలు కూడా ఈ నడుమ. మళ్ళీ ఇప్పుడు ఎవరు ఏం సమస్య చెప్పుకున్నారో చూసి ఆ సమస్యను లీడర్ల దాకా చేరేటట్టు చేద్దాం పాండ్రి. అగో చిట్టి పొట్టి పిల్క జడలేసుకొని కలర్ బడి డ్రెస్సులల్లా ఎంత ముద్దుగా తొవ్వ మీద నిలబడ్డారు చూడుండ్రోల్లా బుడ్డ పిల్లగాండ్లంతా. ఈలే కాదు ఇటెంకల ఎన్ని బడి బస్సులు తిరుగుతాయో అన్ని బళ్ళ పిల్లలందరూ తొవ్వ మీద నిల్చొని మాకు నున్నటి అద్దమ్మసోంటి రోడ్డు కావాలని కోరిండ్రు కూటమి సర్కార్ లీడర్లను. చెప్పుండ్రోల్లా పిల్లలు మీ తిప్పలేంటిదో. ఇక ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా ఊరు తమ్మవరం అండి. మేము జడ్పీహెచ్ఎస్ తాలూరు స్కూల్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి మా ఊరికి 5 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళు పడ్డప్పుడు గుంటల నిండా నీళ్ళు వస్తాయి. కొంచెం దయచేసి మాకు రోడ్లు పోయండి. గట్లనే ఇగో వీళ్ళు సుతం చెప్తారట. డిప్యూటీ సీఎం గారికి మా ఊరు తమ్మవరం నుంచి 5 కిలోమీటర్లు అంతా చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంది. ఇన్నారు కదా మాకు రోడ్డు కావాలే సారు అని పిల్లలందరూ ఒకటే మాట. పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండలం తిమ్మవరం ఊరు తొవ్వనటనొల్లాగిది. కంకరదేలి తొవ్వ మొత్తం ఖరాబయ్యటాలకు బడికి ఓవుడు మస్తు తిప్పలైతాంది. అందుకే ఈ తొవ్వ మీదికెళ్లి బడులకు పోయే పిల్లలందరూ ఇయాల లీడర్లను ఇట్లా కోరిండ్రు. మా ఊరుకు నున్నటి తొవ్వ వార్వుండ్రి సార్లు అని సీఎం చంద్రాల సారును చిన్న సీఎం పవనాల సారును ఒక్క తీరుగా బతింలాడిండ్రు. మరిగా ఈ బుడ్డ పిల్లలంతా ఇంత ముద్దుగా అడిగిండ్రు కాబట్టి లీడర్లు ఎంటనే నున్నటి రోడ్లేసి ఈ బుడ్డ పిల్లలందరూ బడి ఎగ్గొట్టకుండా దినామి స్కూల్ కు పోయేటట్టు ఎంటనే శిక్షేయాలని మన జోర్దార్ వార్తల తరపున కూడా కోరుకుంటున్నాం. ఇక ఆశయం చెయ్యకుండ్రి మళ్ళా. పెనం మీదికెళ్ళి పొయ్యిల పడ్డట్టే అవుతున్నాయోల్లా ఏజెన్సీ జనాల బతుకులు. అక్కడి జనాలకు సౌలతులు అందని అంగూరు పండ్ల లెక్కనే అవుతున్నాయి. ఓట్లు అడిగేటందుకు తప్పితే అటు దిక్కు చూసిన రాజకీయం లీడర్లు లేరు. మందలిచ్చి మంచి చెడ్డలు చెప్పిన సర్కారు ఆఫీసర్లు లేరు. నిండు పానాలను కాపాడుకునేటందుకు అక్కడి జనాలు చూడుండ్రి ఎంత గోసపడుతున్నారో. పాపం కొద్దిగా అటు ఇటైనా అందరి పానాలు పరిశాన్ల వడుడే. పానం ఆపతున్నోళ్ళేమో గాని సాయానికి పోయినోళ్ళు సుత మాపతిల వడితట్టే డేంజర్ ఉన్నది కదా తోవా. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీల కొత్త కర్మన్ కొండకాడుండే సుట్రు సమ్మక్క ప్రియ ఇంటి చుట్టుముట్టు పని చేస్తా అంటే ఇషంగల్ల పాము గరిచిందట. ఇక బుజ్జి ఎంబట ఇంటోల్లో గేపటాలకు నయమైంది. ఇషం పెయ్యంత వాకకుంటా కుట్టిన కాడ కట్లు కట్టిండ్రు. ఎంబటే దవాఖానకు దొలకపోదామంటే ఊళ్ళే దవాఖాన లేదట. ఇక దూరానున్న సర్కారు దవాఖానకు తీసుకుపోయేందుకు తొవ్వ సక్కగా లేదట.
చేసిండ్రట. చేసేదేం లేక బుజ్జిని డోలీలో కూసుండబెట్టిండ్రు. 4 గుట్టల అవతలున్న కుటారు దవాఖానకు బయలెళ్ళిండ్రు. రాళ్ళు రప్పలు డేంజర్గున్న గుట్టల కొసాకరున నడుచుకుంటా తొవ్వ మంచుకున్న కాడికి పోయిండ్రు. ఇక ఆడ డ్యూటీలో లేకున్నా ఈఎంటీ వెంకటన్న దేవునోలొచ్చి బండి సాయం చేసిండు. బండి మీద కూసుండబెట్టుకొని కూటూరు పిహెచ్సికి తోలుకపోయిండు. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఆడికి పోయేటాలకు పెద్ద డాక్టర్లు ఎవ్వరు లేరట. ఇక అటు ఇటు తిప్పలవాడి ఆడున్న నర్సక్కని ట్రీట్మెంట్ చేసింది. బుజ్జి పానాలు ఆపతల పడకుండా కాపాడింది. అందరి దయతోని ఇప్పటికైతే బుజ్జి ఆరోగ్యం మంచిగానే ఉన్నది. కానీ లీడర్లు మంత్రులు ముఖ్యమంత్రులు మారినా మా బతుకులైతే మారతలేవని మస్తు రంది పడుతున్నారు అటు దిక్కు జనాలు. మొగుల మీద మకాం పెట్టే సౌలతులు వచ్చినా ఏజెన్సీ జనాలకు సౌలతులు ఎందుకు అందుతలేవని గరమైతుండ్రు. ఓట్లప్పుడే కాకుండా కడమయాళ్ల సుతం యాది పెట్టుకోవాలని ఒక్క తీరుగా కోరుతున్నారు పేద జనాలు. అయ్యా మంత్రులు ముఖ్యమంత్రులు చూసిండ్రు కదా ఇలా గోసలు ఎట్లున్నాయో. పెద్ద పెద్ద బిల్డింగులు కట్టినం, నీళ్ల మీద భవంతులు కట్టి అభివృద్ధి చేస్తున్నామని గ్రాఫిక్స్ బొమ్మలు చూపెట్టకుండా ఏజెన్సీ జనాల మీద చిన్నగా నజరయ్యిండ్రి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఏజెన్సీలకు తొవ్వ చూపెడితే నిజమైన అభివృద్ధి జరిగినట్టే అని అంటున్నారు ఈ గోసలు చూస్తున్నోళ్ళు. చూడాలే మరి సర్కారోళ్ళు ఏం చేస్తారనేది. నాకు ఉద్యోగం రావాలే దేవుడా, నాకు వీసా రావాలే దేవుడా అని చిలుకూరు వెంకటేశ్వర స్వామికి పొర్లు దండాలు పెట్టిన భక్తులను చూసుంటారు. నాకు సంతానం కలగాలే దేవుడా అని సంతాన గోపాల స్వామికి పొర్లు దండాలు పెట్టిన భక్తులను చూసుంటారు. విఘ్నాలు తొలగిపోవాలని విఘ్నేశ్వరునికి, భయాలు పోగొట్టమని అభయాంజనేయ స్వామికి పొర్లు దండాలు పెట్టిన భక్తులను కూడా చూసుంటారు. అట్లనే గిడొక ఆయన పొర్లు దండాలు పెట్టిండు. కానీ అవి దేవునికి కాదు, ఆయనకి ఏదో కావాలని కూడా కాదు. మరి ఎందుకో తెలవాలంటే వార్త వస్తుంది. మీరే చూసి ఆయనకు మీరు సుతం మద్దతు ఏండ్రి. పోలీసులంటే తప్పొప్పులు న్యాయ అన్యాయాలు చూసి శిక్షించే దేవుళ్ళ లెక్క. కానీ కంచే చేను మేసినట్టు తనకు జరుగుతున్న అన్యాయానికి పోలీసుల వల్ల కూడా న్యాయం జరగకపోయేటాలకు అది తట్టుకోలేక ఇగో ఇట్లా హన్మకొండపట్నం అంబేద్కర్ కూడలి కాడ పొర్రు దండాలు పెడుతున్నాడు సురేందర్ అనే ఈ కాక. ఇంతకేమైందనంటే ఈ కాకకు సంబంధించిన భూమిని కబ్జా చేసిరట కొందరు. ఆ కబ్జాదారులతోటి పానభయం సుతం ఉన్నదట. ఇక ఫ్లెక్సీలో రాసిన ముచ్చట్లు చూస్తే కాక మీద మర్డర్ కూడా స్కెచ్ చేసినట్టున్నారు. అందుకే తన భూమిని ఇంకోలకు దొంగ పట్టాలు చేసిన దుగ్గొండి పాత ఎంఆర్ఓను బట్టలు కూడా తీసి పాత చెప్పులు చీపుర్లు మెడకేసి వరంగల్ పట్నం నడి చౌరస్తాలో ఊరేగియాలే. అట్లనే ఈ కబ్జాకు సహకరించిన వాళ్ళందరినీ చెప్పులతోటి కొట్టాలి అని ఫ్లెక్సీలో రాసి పొర్లు దండాలు పెట్టుకుంటా తెలంగాణ ముఖ్యమంత్రి పాదాలకు నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇట్లా అంతేనానే కాక భూమిని నా తమ్ముడు ఆక్రమించుకొని భూ కబ్జాదారులకు నాకు తెలియకుండా భూమిని అమ్ముతున్నాడు. భూ కబ్జాదారులు నాపై దాడి చేయడం నా తమ్ముడు మేము 5 అన్నదమ్ములు, 5లో ఒక తమ్ముడు కరిగిపోయాడు. అతనికి భార్య పిల్లలు లేరు. ఆయన యొక్క వాటా కూడా భూ కబ్జాదారులకు అమ్ముకున్నాడు. అంతేకాకుండా మా తల్లి జరిగిపోయింది, తల్లికి కూడా ఉన్నటువంటి భూమిని కూడా భూ కబ్జాదారులకు అమ్ముకున్నాడు. ఏం చేసిందో చూద్దామని భూమికి తెలిపోయేసరికి భూ కబ్జాదారులు ఎంతో కారకొని పోసి మర్రలతోటి విచక్షణ రహితంగా వచ్చింది. వారి మీద ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు అప్పుడు ఉన్న పెద్ద సుదర్శన్ మాజీ ఎమ్మెల్యే గారు వారికి అండగా ఉన్నందున వారికి ఎటువంటి వారిపై చర్య తీసుకోలేదు. సొంత తమ్ముడే ఇట్లా చేస్తున్నాడటుల్లా. ఆయనకు భూ కబ్జాదారులు సుతం కొమ్ము కాస్తున్నారట. ఇక పోలీసులకు చెప్పుకుంటేనే న్యాయం జరుగుతుందని స్టేషన్ పోతే తప్పుడు సమాచారం అని కొట్టిపారేసి కాకీలు కూడా అలాగే వంత పాడుతున్నారట. అందుకే లంచం ఇచ్చినోనికి ఒక న్యాయం, ఇయ్యనోనికి ఒక న్యాయమా? పోలీసు వ్యవస్థల అవినీతి నశించాలని రాసిన అట్టకాటు పట్టుకొని పొర్లు దండాలు పెట్టుకుంటా అటేంకా నువ్వు రాసిన రాజ్యాంగాన్ని ఎట్లా నవ్వులపాలు చేస్తాందో చూడు ఈ వ్యవస్థ అని అంబేద్కర్ కు వినతి కాగితం ఇచ్చిండు కాక. మరి ఇప్పటికన్నా ఆ కబ్జా కోరుల కూరలు వికి కాకకు న్యాయం చేసి న్యాయం ఇంకా బతికే ఉన్నదని నిరూపిస్తారో చూడాలుల్లా మరి అధికారులు. తొవ్వాంటి పోతా అంటే ఎవరన్నా ఆపత్తులున్నారని తెలిస్తే చాలు చాలా మంది సాయం చేయడానికి ముందుకొస్తారు. మనుషులల్లా మానవత్వం ఇంకా మిగిలే ఉన్నదని నిరూపిస్తారోలా. అసొంటి ముచ్చటను మన జోర్దార్లో ఇదివరకు చాలా సార్లే చెప్పుకున్నాం కూడా. కానీ ఇవాళ రేపు అయ్యో పాపం అని సాయం చేసుడు కూడా కష్టమే ఉన్నదోల్లా. సాయం చేసిన వాళ్ళకే ఉల్టా టోపీ పెట్టే మనుషులు తయారవుతున్నారోల్లా. ఇగో గిట్లా చూస్తున్న అరుల్లా కథ ఎట్లున్నదో. ఈ సోడిగాడు బండి మీద నుంచి కింద పడ్డట్టు చేసిండు. పాపం గీ అన్ననేమో అది ముందుగాలనే అనుకొని చేసిన పిల్లారని తెలియక సాయం చేద్దామని పోయి బండిని మీదికి లేపిండు. ఇంతల్లే ఇంకో బద్మాషగాడు వచ్చి ఏం ఏర్పడకుండా అన్న జోబులకెంచి సెల్ ఫోన్లు కథం పట్టించిండు. వెంటనే అదే బండి మీద ఇద్దరికిద్దరు బద్మాషాలు ఆడికెంచి పరారైండ్రు. ఆ అన్న ఎంత మొత్తుకున్నా ఏం ఫాయిదా లేకుండా అయ్యింది. ఇక ఆ ఫోన్ కూడా చిన్నదేం కాదు, 1,00,000 రూపాయలు ఇవ్వగలదట. సరిగ్గా ఇది జరిగిన కాడ సీసీ కెమెరాలు ఉండేట
ఉండేటాళ్లకు పక్కా పథకం ప్రకారం వీళ్ళు వేసిన కథ బయటపడ్డది. లేకుంటే ఎట్లవునో ఏమో గాని ఆ దొంగ బద్మాషిగాలు పట్టుకొచ్చిన బండికి నెంబర్ ప్లేట్ కూడా లేదట. పట్నం సరూర్ నగర్ లో జరిగింది ఇది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఆ దొంగ బద్మాషిగాన్ని దొరకబట్టే పనిలో పడ్డారట. కానీ గిసొంటి దిక్కుమాలినోళ్ళు చేయబట్టే మంచోళ్లకు నిజంగా ఆపతులున్నోళ్లకు సాయం చేయాలన్నా ఒక్కటికి 4 మాటలు ఆలోచించాల్సిన పరిస్థితి మోపైతున్నది. మరిగా పబ్లిక్ ఆపతులున్నోళ్లకు సాయం చేయాలనుకునుడు తప్పేం కాదు. కాకుంటే జర్ర వెనక ముందు చూసుకోండ్రి. అవతలోళ్లకు సాయం చేసి మీరు పరిశాన్లో పడకుండ్రి. ఇయ్యాల రేపు ఎవ్వరిని నమ్మేటట్టు లేదు కాబట్టి జర జాగ్రత్తగా ఉండుండ్రి. సరేనా? అరచేతిలా దున్యాని చూస్తున్న ఈ జమానాలా ఉన్న కాన్నే ఉండి అంతరిక్షంలో కూడా ఏం జరుగుతున్నదో తెలుసుకుంటున్న ఈ రోజులలో కూడా కొంతమంది ఇంకా లేనిపోని నమ్మకాలతోటి పరేషాన్ చేస్తున్నారు, పరేషాన్లో పడుతున్నారు. అసొంటోళ్ళ ముచ్చట్లని మన జోర్దార్లో శాన్నే చెప్పుకున్నాం కూడా. ఆయన సుతం ఇంకా కొంతమంది అత్యాశకు పోయి లేని కథలు పడుతున్నారు. ఇట్లా పసుపు కుంకుమ నిమ్మకాయలతోని పెద్ద కథే మోపు వేసిండ్రు కదా. మీదికెంచేమో నైవేద్యం సుతం అక్కడనే అండిపెట్టినట్టున్నారు. మంచిగా అరటాకులలో పెట్టి జోరుదారుగానే వేసినట్టున్నారు పూజలు. నంద్యాల జిల్లా నల్లమల్లడిలో గుప్త నిధుల కోసం చేసిండ్రట ఈ క్షుద్ర పూజలు. మహానంది నుండి కృష్ణానంది దిక్కు పోయే పాత తవ్వకున్న గబ్బు శెల్మె దగ్గర గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినాయి. ఇట్లా ఈ ఏరియాలో గుప్త నిధులు ఉన్నాయని ప్రచారం ఉండేటాలకు గతంలో చాలా మాటల తవ్వకాలు జరిగినాయట. మరి వాళ్లకు ఏమన్నా దొరికినాయో లేదో తెలియదు గాని ఇప్పుడు ఇట్లా తవ్వకాలు జరిగేటాళ్లకు మల్లోపారి వార్తలకెక్కింది గుప్త నిధుల ముచ్చట. తెలుగు గంగ ప్రధాన కాలు వెంట పోయే తవ్వకు కూతవేట దూరంలోనే ఉన్న గబ్బు శెల్మె దగ్గర తవ్వకాలు జరుపుతుంటే ఫారెస్ట్ అధికారులకు కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నారు అటు దిక్కు ప్రజలు. ఇంకొంతమందేమో దీని వెనకాల అటవీ శాఖ అధికారుల హస్తం ఉందని అంటున్నారు. ఫారెస్ట్ అధికారుల పనితనం కంచే షేను మేసిందన్నట్టున్నదని అంటున్నారు. మరి దీంట్లో ఎవరి హస్తం ఉన్నదో ఎవ్వరికి తెలియదు గాని పోలీసాలు జరి గుప్త నిధుల కోసం ఏడవాడతాడ తవ్వుతున్నోళ్ళను దొరకబట్టి అలా భరతం పట్టుండ్రి. అట్లయితేనే ఇంకో పారి సొంటి పనులు ఎవ్వరు చేయకుండా అవుతారని అంటున్నారు పురావస్తు పరిశోధనలు చేసేటోళ్ళు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడమ్మ.